రోడ్డుపై బురదను తొలగించాలని డిమాండ్ చేస్తూ వినూత్నంగా బురదలో దీక్ష చేపట్టిన గిరిజనులు. రోడ్డుపై బురదను తొలగించాలని డిమాండ్ చేస్తూ వినూత్నంగా బురదలో దీక్ష చేపట్టిన గిరిజనులు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్ల శరభవరం పంచాయతీల పరిధిలోని రాజన్నపేట అర్ల రోడ్డుపై బోర్డు మెట్ట వద్ద బురద ఊబి సమస్య తీవ్రంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించాలని గిరిజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక గిరిజనులు బురదలో దీక్ష చేపట్టారు. నల్లరాయి క్వారీ నుండి భారీ వాహనాలు తరచూ తిరగడం వల్ల తారు రోడ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయని, ఫార్మేషన్ చేసిన కొత్త రోడ్డు తారు రోడ్డుతో కలిసిన చోట భారీ బురద ఏర్పడి ఊబిగా మారటంతో రాత్రి వేళల్లో బైకులపై ప్రయాణం చేస్తూ ఊబిలో ఇరుక్కుపోతూ ప్రమాదాలకు గురవుతున్నామని వారు ఆరోపించారు. అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ కూడా చేరలేని పరిస్థితి నెలకొందని, రేషన్ బియ్యం కోసం రాజన్నపేటకు కాలినడకన వెళ్లవలసి వస్తోందని, ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన తారు రోడ్లు క్వారీ వాహనాల వల్ల మట్టి బురద రోడ్డుగా మారడంతో తమకు రహదారి రవాణా కష్టాలు తప్పడం లేదని గిరిజనులు అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే రోడ్లపై పేరుకుపోయిన బురదను తొలగించి రవాణాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు, గిరిజన సంఘం నాయకులు నీలపు శ్రీను, చిన్ని రమణ తదితరులు పాల్గొన్నారు. నేను గదపల్లం గ్రామంలో ఉంటున్నాను. చాలా రోజుల కాడి నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఇలాగే బురద అయిపోతూ ఉంటుంది. అలాగా వాహనాలు, అంబులెన్స్ వెళ్ళటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అధికారులు దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. దీన్ని మాత్రం ఈ బురదను తొలగించేసి మాకు రోడ్డు శాంక్షన్ చేసి వేయిస్తారని కోరుకుంటున్నాం. మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మొత్తం నడవడానికి కూడా ఈ బురదలో ఇంత లోతుకి దిగబడిపోతుంది. కనీసం నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ అధికారులు దీనికోసం పట్టించుకుంటారని కోరుకుంటున్నాం. మరి రాజన్నపేట క్వారీ నుంచి వచ్చినటువంటి ఊపులు మొత్తం రోడ్డు మీద వేసినటువంటి మట్టిని వెంటనే తొలగించాలి. 108 వెళ్ళేటట్టుగా రోడ్డు ఏర్పాటు చేయాలి. 108 వెళ్ళేటట్టుగా రోడ్డు ఏర్పాటు చేయాలి. ఊపుని వెంటనే తొలగించాలి. రేషన్ బియ్యం తెచ్చుకోవాలంటే ఆటో వెళ్ళాలన్నా ఈ ఊపులో ఊరుకుపోతుంది. వెంటనే ఊపుని తొలగించాలి. ఊపుని వెంటనే తొలగించాలి. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన పథకంలో వేసిన రోడ్డుని ఊపుగా తయారైన దాన్ని వెంటనే తొలగించాలి. అధికారి యంత్రాంగం వెంటనే ఊబిని తొలగించాలి. రాజన్నపేట క్వారీ దగ్గర ఉన్నటువంటి ఊబిని వెంటనే తొలగించాలి. రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయి ఊబిగా తయారైంది, వెంటనే తొలగించాలి. బోడిమెట్ట వద్ద ఊబిని వెంటనే తొలగించాలి. బోడిమెట్ట వద్ద ఊబిని వెంటనే తొలగించాలి. రాజన్నపేట నుండి అర్లిల్ల మధ్యలో ఉన్న బోడిమెట్ట ఊబిని వెంటనే తొలగించాలి. బోడిమెట్ట వద్ద ఊబిని వెంటనే తొలగించాలి. అటు నల్లరాయి క్వారీ వల్ల ఎఫెక్ట్ లో వచ్చినటువంటి బోడిమెట్ట ఊబిని వెంటనే తొలగించాలి. ముడుకులు లోటులు దేపడుతున్న వెంటనే బోడిమెట్ట వద్ద ఊబిని తొలగించాలి. ముడుకులు లోతులు దేపడుతున్న బోడిమెట్ట వద్ద ఉన్న ఊబిని వెంటనే తొలగించాలి. బోడిమెట్ట వద్ద ఊబిని వెంటనే తొలగించాలి. బోడిమెట్ట వద్ద ఉన్న ఊబిని వెంటనే తొలగించాలి. నల్లరాయి క్వారీ